యెస్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మేము చాలా అంటే చాలా లాంగ్‌లో ఉన్నామని చెప్పొచ్చండి. చాలా డిస్టెన్స్‌లో ఉన్నాము. ఆహ్, లాస్ట్ 5 అవర్స్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నామండి. నర్సీపట్నం క్రాస్ అయిన తర్వాత కేడీపేట అని చెప్పేసి ఒక ప్లేస్‌లో వన్ డే వర్క్‌షాప్ ప్రోగ్రామ్ అనేది చేయబోతున్నాము. సో, చాలా మంచి లీడర్‌షిప్ అనేది అక్కడొచ్చింది. చాలా కమిటెడ్ లీడర్స్ అనేది రావడం అనేది జరిగిందండి. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అని చెప్పొచ్చు. అల్లూరి సీతారామరాజు గారిని ఎక్కడైతే ఆయన ఆయనకి సమాధి ఉంటుందో అక్కడే మనం మీటింగ్ అనేది చేయబోతున్నాం ఈరోజు. ఈరోజు వెస్టీస్‌కి రావడం వలన ఒక మంచి మంచి స్నేహితులు టీమ్‌లోకి రావడం, మంచి పరిచయాలు ఏర్పడడం, ఒక మంచి కమిటెడ్ క్వాలిటీ పర్సన్స్‌తో మాకు పరిచయం అనేది ఏర్పడిందండి ఈ వెస్టీస్ సిస్టమ్ ద్వారా. ఒక గొప్ప సిస్టంలో ఉన్నాము. అదేవిధంగా ఈ సిస్టమ్‌కి వచ్చుండకపోతే ఇటువంటి లైఫ్ అనేది లీడ్ చేసేవాళ్ళమే కాదు. ఇటువంటి ఒక అద్భుతమైన లొకేషన్స్ ఈరోజు మేము తిరిగేవాళ్ళం కాదని చెప్పేసి చెప్పుకోవడానికి ఇష్టపడతామండి. ఒక అద్భుతమైన సిస్టమ్‌లో మనమున్నాము. ఒక మంచి లీడర్‌షిప్ ఆర్గనైజేషన్ టీహెచ్‌హెచ్ ఫ్యామిలీ ఒక ఆర్గనైజేషన్‌లో టీచర్ ఫౌండర్ మిస్టర్ రంజిత్ గారి ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్పడానికి ఇష్టపడతామండి. ఇటువంటి యాక్చువల్లీ వన్స్ అపాన్ ఎ టైమ్ మేము ఫీల్డ్ వర్క్‌కి వెళ్ళినప్పుడు చాలా స్ట్రగుల్స్ పడి వెళ్ళాల్సిన పరిస్థితి. బట్ ఈరోజు చూస్తే హ్యాపీగా కారులోనే మేము ట్రావెల్ చేస్తున్నాము. అది బయట చూస్తే ఎండ అనేది బీభత్సంగా ఉంది. బట్ మాకు ఎటువంటి ఎండ లేకుండా ఏసీలో మేము ట్రావెల్ చేస్తున్నాము. చాలా లగ్జరీగా ఈరోజు మేము లైఫ్‌ని లీడ్ చేస్తున్నామంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్ అని చెప్పడానికి చాలా ఇష్టపడతామండి. అదేవిధంగా నాతో పాటు ఇంకొక గ్రేట్ లీడర్స్ ట్రావెల్ చేస్తున్నారు. వన్ డే వర్క్షాప్ ప్రోగ్రామ్‌కి ఆర్గనైజ్ చేయబోతున్నారు. మిస్టర్ సురేష్ అండ్ రాంబాబు గారి మాటల్లో కూడా మనం తెలుసుకుందామండి. వితిన్ ఒక షార్ట్‌లీ ఒక ఒక 1 మినిట్ లోపే. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. మై సెల్ఫ్ సురేష్ అండి. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఒక కంపెనీలో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఈ బిజినెస్ అనేది పార్ట్ టైంగా స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకు ఈ బిజినెస్ గురించి మా ఫ్రెండ్కి చెప్పడం జరిగింది. సో ఆ ఫ్రెండ్ ద్వారా ఇక్కడ ఒక 600 మంది ఒక మంచి టీం ఫామ్ చేయడం జరిగిందండి. చూడండి ఎంత అద్భుతము. అంటే విజయనగరం జిల్లా నుంచి ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ టీం చేయడం జరిగిందండి. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు జాబులో ఎటువంటి లైఫ్ లేదు, జాబులో జీతం తప్ప జీవితం లేదు, బిజినెస్లో మనకేం కావాలన్నా అది డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవచ్చని ఒక ఆలోచనతో ఈ బిజినెస్ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి ఈరోజు నెలకి పైగా 70,000 ఇన్కమ్, కంపెనీ నుంచి కారు, సంవత్సరానికి 2 సార్లు ఫారెన్ ట్రిప్ తీసుకోవడం జరిగిందండి. సో అదే నేను తీసుకోవడమే కాకుండా ఒక కొంతమందికి ఉపాధి కల్పించే వ్యక్తిగా ఉండడం కూడా ఒక గొప్ప విషయం అనమాట. మనం చేసే జాబ్లో ఎవరికైనా ఏదైనా మనం హెల్ప్ అనేది చేయలేమండి. మన వెస్టేజ్ అనే ఒక అద్భుతమైన బిజినెస్లో ఎంతమందికైనా కార్లు ఇప్పించవచ్చండి, ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ కూడా ఇప్పించవచ్చు. సో అలాగే చూసుకుంటే విజయనగరం నుంచి ఇక్కడికి అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి ట్రిప్స్ వస్తుంటారండి. సో మనకి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. మేము ఎంజాయ్ చేస్తూ ఈ బిజినెస్ చేస్తున్నామండి. ఇక్కడ ఎటువంటి హార్డ్ వర్క్ ఉండదు, పార్ట్ టైంగా ఫుల్ టైంగా చేసుకోవచ్చు. సో అదే మన రాంబాబు గారు సిల్వర్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన మాటలతో కూడా తెలుసుకుందామండి, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎంత అవకాశం ఇచ్చినందుకు మన గ్రేట్ లీడర్ లక్ష్మీనాయుడు సారు, తర్వాత మన గ్రేట్ లీడర్ మన సురేష్ సార్కి ఓకేనా. ఇద్దరు కూడా మంచి అంటే ఒక డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్ థింకింగ్ ఏంటంటే నాకు విజయనగరం తప్ప ఇంకేం తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు శ్రీకాకుళం, వైజాగ్, నర్సీపట్నం అంటే పేర్లు కూడా తెలియని ఊర్లు కూడా తిరుగుతున్నానంటే దట్ ఈజ్ పవర్ ఆఫ్ వెస్టేజ్ ఓకేనా. వెస్టేజ్ వల్ల నేను ప్రతి ఊరు కూడా తిరుగుతున్నాను. ఒక ట్రావెల్ అనేది నాకు చాలా ఇష్టం. కానీ ట్రావెలింగ్ ఈ రూపంలో నేను ట్రావెల్ చేస్తానని కళ్ళ కూడా ఊహించుకోలేదండి. నాకైతే మంచి అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్కి అందరూ కూడా 100% రుణపడి ఉంటాను లీడర్స్ ఓకేనా. ఎంత అవకాశం ఇచ్చిన ప్రతి వారు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెళ్తండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇక్కడ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కేడీపేటలో మేము ఒక వన్ డే వర్క్షాప్ ప్రోగ్రామ్ చేయబోతున్నామండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫ్లెక్సీ కూడా చూసారు. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి పార్క్లో మేము వన్ డే వర్క్షాప్ అనేది ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఒకసారి వీడియోలో మీరు అంతా కూడా చూడొచ్చు. మనం మీటింగ్ హాల్ దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాము. మీటింగ్ హాల్లో కూడా మనం చూపిస్తామండి. ఇక్కడ ఇటు సైడ్ టీంని పెద్దగా ప్లాన్ చేసుకుంటే ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ అనేది చేయడానికి మనం ప్లాన్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క లీడర్ కూడా గొప్ప అవకాశం, అదృష్టమని కూడా మనం చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతామండి. లీడర్స్ చూడండి, మనం మీటింగ్ హాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. మీటింగ్ హాల్ కూడా మీకు చూపిస్తామండి. ఒక పార్క్లో మీటింగ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పడానికి ఇష్టపడతామండి. ఒకసారి మనం మీటింగ్ హాల్ చూద్దాం ఒకసారి.
ఎస్ లీడర్స్ మీటింగ్ కాల్ మీకు చూపిస్తామని చెప్పాం కదా. మీటింగ్ ఈరోజు ఇక్కడ జరగడానికి కారణమైన వ్యక్తులు ఇక్కడ మనకు ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ కృష్ణ గారు అని చెప్పేసి వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్, సిల్వర్ డైరెక్టర్. అదేవిధంగా చూస్తే డైమండ్ డైరెక్టర్ మిస్టర్ సురేష్ గారు. అదేవిధంగా మీకు మీటింగ్ హాల్లో ఆల్రెడీ ఒక గ్రేట్ లీడర్, వన్ ఆఫ్ ద లేడీ టైగర్ అని చెప్పొచ్చు. ఒక లేడీ టైగర్ మీటింగ్ చేస్తున్నారు. బయట లోపలికి వెళ్ళి మాట్లాడలేము కనుక జస్ట్ వీడియో మాత్రమే మీరు చూడండి. షూట్ చేసి ఎస్ ఆల్రెడీ వీడియో చూస్తున్నారు. మేడం గారికి అద్భుతంగా దుమ్ము లేపుతున్న ట్రైనింగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మేడం గారికి అండ్ కృష్ణ గారికి రికగ్నిషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటలక్ష్మి. నేను ఈ వెస్టేజ్లో జాయినింగ్ అవ్వడం కారణం భారత్ మేడం అండ్ కృష్ణ సార్. నేను ముందు నమ్మలేదు. నాకు ఈ హెల్త్ కూడా సరి బాగుండేది కాదు. ఇలాగే అంటారు, ఇదంతా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి అనుకునేదాన్ని. కానీ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, యూరిన్ ప్రాబ్లం అది ఉండేది. వాటికి సప్లిమెంటరీ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను వాడలేదు. నువ్వు ముందు వాడి చూడు, తర్వాత నన్ను అడుగు, వాడపోతే నన్ను అడుగు అంది భారత్ మేడం. అప్పుడు వాడి చూశానండి. 10 రోజుల తర్వాత గ్యాస్ట్రిక్ పెయిన్ తగ్గింది, యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గింది. ఈ ప్రోడక్ట్ బాగానే ఉంది, తగ్గుతుందని నాకు అనిపించి వెస్టేజ్లో జాయినింగ్ అయ్యడం అయిందండి. 4 నెలలు అవుతుందండి జాయినింగ్ అయ్యి. నాకు అంత అవగాహన లేదు. ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నాను. నేను తెలుసుకొని నేను కూడా ఒక టీం వర్క్ చేయించి అందరికీ నాకు ఈ ఆరోగ్యం పరంగా నాకు తగ్గింది కాబట్టి అందరికీ చెప్పి నేను కూడా టీం చేసి మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు కాంకలక్ష్మి అండి. నేను ఎన్ఆర్జీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తున్నాను సార్. అయితే నాకు వెస్టేజ్ బిజినెస్ గురించి ఎలా తెలిసిందంటే, ఫస్ట్ భారత్ మేడం గారు, కృష్ణ సారు, సురేష్ సారు మా ఊరు వచ్చారన్నమాట. వచ్చినప్పుడు ఒకసారి మీటింగ్ వినంటే నేనేం చేశానంటే, ఇదన్నీ ప్రతిదీ చెప్పినట్టు చెప్తారు, చాలామంది ఇలాగే వచ్చారు కదని చెప్పేసి నేను బట్టలు ఉతకడం అనేసి వెళ్ళిపోయాను కాలోకి. ఆ రోజే నేను తెలుసుకుని ఉంటే బాగుండేదేమో. ఆ తర్వాత 2-3 సార్లు భారత్ మేడం టీం దగ్గర జాయిన్ మా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి రమణమ్మ అనేసి తను ఎన్నోసార్లు చెప్పింది, ఐడియా వేసుకో ఒకసారి వాడి చూడనేసి. ఆ తర్వాత ఎందుకని మంచిది వెళ్దాం ఉండు, ఎలా బుర్ర తినేస్తుందని చెప్పేసి ఒకసారి నర్సీపట్నం వెళ్ళాను సార్. వెళ్తే అప్పుడు భారత్ మేడం గారేమో నీరసంగా ఉంటుంది, దానివల్ల నేను స్పిరులినా ప్లస్ ఆమ్లా సప్లిమెంట్ తీసుకుంటున్నాను, దానివల్ల బాగుందని చెప్పేసి భారత్ మేడం అనేసి అన్నారు. అంటే మేము ఫీల్డ్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల నైట్ టైం అసలు ఎలాగైనా నీరసంగా ఉండేది. మార్నింగ్ లేసరికి అసలు చాలా నీరసంగా ఉండేది. ఒకసారి వెస్టేజ్ సప్లిమెంట్ వాడి చూద్దామని చెప్తుంది కదా తను కూడా అనేసి వెస్టేజ్లోని స్పిరులినా ప్లస్ ఆమ్లా వాడానమాట. వాడిన తర్వాత రిజల్ట్ బాగుందని చెప్పేసి ఆ తర్వాత ఐడి వేయించుకున్నానండి. నేను నా నెక్స్ట్ డ్రీమ్ ఏంటంటే డిసెంబర్కి వెళ్ళా మ్యాక్సిమం ఒక 50 నుంచి 1 లాక్ తీసుకోవాలనేసి నా డ్రీమ్ అండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సో నా పేరు కృష్ణ కోట. నేను ఎల్ఐసి చేస్తూ ఎల్ఐసిలో స్టార్టింగ్ జాయినింగ్ అయ్యాను. సార్ ఎల్ఐసి పెద్దగా ఇన్కమ్ మంచిదే కాదనట్లేదు, కానీ ఫ్యూచర్ ఉండదు. చేసినంత వరకు మాత్రం ఇన్కమ్ ఉంటుంది, కానీ చేయకపోతే మాత్రం ఇన్కమ్ రాదు ఎల్ఐసిలో. సో మా సార్ సురేష్ గారు 2018 నుంచి మాకు వెస్టేజ్ గురించి చెప్తున్నారు. లేకుంటే సార్ ఎన్నో చెప్తారు, ఇవన్నీ మనకు కామలే, మనం ఎన్ని చూడలేదు నెట్వర్క్ మార్కెటింగ్లో. వెస్టేజ్ వద్దు సార్ మనకి ఎన్నోసార్లు చెప్పాను నేను. 2018 నుంచి చెప్తూనే ఉన్నారు. ఆ రోజు చెప్పినప్పుడు జాయినింగ్ అయ్యంటే సార్ ఇన్కమ్ లాగా నాది కూడా ఈరోజు 70,000 ఉన్నాను. సో లాస్ట్ 24లో చెప్పారు, ఇంక సార్ వద్దు సార్ ఎలాగైనా చేద్దాం, మనకి 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది ఇందులో, వెస్టేజ్లో తప్ప ఎక్కడా లేదు ఇన్కము, 20 years బట్టి ఇండస్ట్రీ ఉంది, చెక్ చేయండి, మీరు గూగుల్లో కూడా చెక్ చేయండి, మీకు నెట్వర్క్ అనుభవం ఉంది కాబట్టి చెక్ చేయండి. చెక్ చేసాం, గూగుల్లో బెస్ట్ ఎవరిదంటే మన వెస్టేజే ఉంది, 36 ప్లేస్లో ఉంది, ప్రపంచంలో 36 ప్లేస్లో ఉంది మన వెస్టేజ్ కంపెనీ. సో ట్రై చేద్దాం సార్, ఎలా చెప్తున్నారు కదా 2018 నుంచి చెప్పి విసుకెత్తిపోయారు. ఇంక 2024లో స్టార్ట్ చేసాం వెస్టేజ్, అందుకే ఈరోజు మేము వెస్టేజ్లో ఉండగలిగాం.
సో నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 40 రూపాయలు వచ్చింది. 40 రూపాయలు వచ్చినా సరే డిసప్పాయింట్ అయ్యింది నేను. ఏంట్రా బాబు ఈ 40 రూపాయలు ఇన్కమ్ ఏంట్రా బాబు వెస్టేజ్లో, అసలు చెయ్యాలా వద్దా చెయ్యాలా 2 నెలలు మళ్ళీ వెయిట్ చేసాం. 2 నెలలు వేస్ట్ చేసాం. అసలు జూన్లో స్టార్ట్ అయ్యాం, జూలై ఆగస్టు నుంచి స్టార్ట్ చేసాం. అప్పుడు స్టార్ట్ చేసి ఈ లాస్ట్ మంత్స్ ఎక్కువ 18,000 పడ్డది నాకు. నేనే తీసుకోవడం కాకుండా నా టీంలో వీళ్ళంతా ఈ మేడమ్స్ అంతా నా టీంలో ఉన్నారు కాబట్టి వీళ్ళంతా డైరెక్ట్ చేయగలిగాను. నా డ్రీమ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ జూన్ 2 కల్లా నా కార్ తీసుకోవాలి. అది ఈఎంఐ లేకుండా తీసుకోవాలన్నది నా డ్రీము. ఈఎంఐ లేకుండా కొనాలన్నది నా డ్రీమ్ పెట్టుకోగలిగాను. నా డౌన్లో ఎవరైతే వచ్చారో వీళ్ళు కూడా కార్ అచీవ్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా 12 lakhs తీసుకోవాలని 2 lakhs తీసుకోవాలని నా డ్రీమ్ పెట్టుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు ఉర్వశిదేవి. నేను కాట్రగడ్డ విలేజ్ నుంచి వచ్చానండి. వెస్టేజ్ అనేది నాకు ముందుగా తెలియదండి. ఇక్కడికి రావడానికి భారత్ మేడం గారు నాకు ఒక 2-3 months నుంచి చాలా చెప్పారు, కానీ నేను పట్టించుకోలేదు. ఇలాంటివి చెప్తారు కానీ ఇంక ఇవన్నీ ఫ్రాడ్ అని నేను నమ్మలేదండి. కానీ ఆవిడ ఏమో మరి నాకు అస్సలు వదలలేదు. తర్వాత నువ్వు ఎలా అయినా రావాలని మా ఇంట్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా పోనీలని మా సార్కి కూడా చెప్పాను అనమాట. చెప్తే ఒకసారి ఏముంది, మనం ఎలాగో బయట వాడుతున్నాం కదా, ఆ ఐటమ్స్ ఇందులో తీసుకుందాం బాగుంది అంటున్నారు కదా అని ఫస్ట్ మేము పేస్ట్ తీసుకున్నామండి. తీసుకొని అప్పుడు ఇంకా బాగుందనేసి వెస్టేజ్లో ఐడి వేసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ నుంచి ఫీల్డ్లోకి రావడం అంటే ఇంకా కృష్ణ సారు భారత్ మేడం గారు మాకు హెల్ప్ చేశారండి. అలా వెళ్ళిన తర్వాత చాలామందికి మా ఏరియాలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అలా ఉండడం వల్ల వాళ్ళకి ఇచ్చామండి కొన్ని హెల్త్ సప్లిమెంటరీ. ఇవ్వడం వల్ల వాళ్ళు బాగుందమ్మా చాలా బాగుంది అనేసి అన్నారు. ఫస్ట్ టైం నేను గ్యాస్ట్రిక్ వాళ్ళకి ఇచ్చానండి, మా సిస్టర్కే ఇచ్చాము. ఇస్తే ఆవిడ చాలా బాగుందమ్మా, నాకు హెల్త్ పరంగా చాలా బాగుంది అని చెప్పింది. చెప్పడం వల్ల ఇక్కడ బాగుంది, మంచి ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాయితీ ఉంది, ఫ్రాడ్ అనేది లేదని నాకు అర్థమైందండి. అందువల్ల నేను వెస్టేజ్ ఇంకా మనస్ఫూర్తిగా ఇష్టంగా వర్క్ చేస్తున్నానండి. నాకు ఫస్ట్ వెస్టేజ్లో జాయిన్ అయ్యి ఫస్ట్ మంత్లోనే నేను 8% అవ్వానండి. అవ్వడం వల్ల నాకు 400 వచ్చిందండి స్టార్టింగే. ఇక్కడ మనం వాడుకోవడం వల్లే మనకి అమౌంట్ అనేది వస్తుంది. మనం టీం వర్క్ చేసుకుంటే ఇంకా ఇన్కమ్ రావచ్చేమో అనే ఆలోచన నాకు వచ్చిందండి. రావడం వల్ల మా సార్కి చెప్పానండి. చెప్తే నీ ఇష్టమమ్మా, ఎలా ఉన్నా నువ్వు చేసుకో, నీకు ఎలా అవకాశం ఉంటే అలా చెయ్యు అనేసి అన్నారు. మా సార్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. అలాగే భారత్ మేడం, కృష్ణ సార్ కూడా బాగా సపోర్ట్ చేశారండి. వాళ్ళ సపోర్ట్ వల్ల నేను టీం వర్క్ బాగా చేసి నేను ఈ స్థాయికి వచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా 8% నుంచి 12% 1 monthలో అవ్వానండి. ఇంకో 2 monthsలో బ్రాంచ్ డైరెక్టర్ అవ్వానండి. దానివల్ల నాకు ఇంకా మోటివేషన్ పెరిగి ఇంకా నేను బాగా వర్క్ చేయాలని అనుకుంటున్నానండి. నెక్స్ట్ నా ఫస్ట్ ఇన్కమ్ డైరెక్టర్ 1 monthలో అవ్వడం వల్ల నాకు 15,000 చెక్ అనేది వచ్చిందండి. అందువల్ల ఇంకా నా ఫ్యామిలీ ఫస్ట్ మంత్ ఇన్కమ్ నాకు 400 వచ్చిందండి. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 15,000 వచ్చిందండి. ఇంకా నా ఫ్యామిలీతో షేర్ చేశానండి. మా మామయ్య గారు నాకు మనస్ఫూర్తిగా ఇష్టపడి అమ్మ చెయ్యు మంచిది అని నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేశారండి. నెక్స్ట్ ఈ కొన్ని పరిస్థితుల వల్ల ఈ మీటింగ్కి రాలేకపోయారండి. నెక్స్ట్ టైం నేను సిల్వర్ అవ్వాక నా ఫ్యామిలీ అందరికీ ఇన్వైట్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెస్టేజ్. నెక్స్ట్ డిసెంబర్కెల్లా నేను 1 lakh ఇన్కమ్ తీసుకొని కార్ అచీవ్మెంట్లో ఉండాలని నా డ్రీమ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై సెల్ఫ్ భారతి. నా పేరు భారతి. నాకు వెస్టేజ్ పరిచయం అంటే మా బ్రదర్ వల్ల, కోట కృష్ణ, మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళ చాలాసార్లు తిరిగాడు. ఎన్నిసార్లు తిరిగాడంటే చెప్పలేం. చాలాసార్లు తిరగడం వల్ల ఈ అమౌంట్ కూడా వచ్చింది. అక్క ఇది చూడు అంటే ఎంత 3,500 ఎంత ఇన్కమ్ వచ్చేటప్పుడు వచ్చాడు నా దగ్గరికి. ఏంట్రా సబ్బుల పేస్టులు అమ్ముకుంటే ఇది వస్తుందా, ఇన్కమ్ వస్తుందా అని ఎటకారంగా చేశాను. కానీ వాడు చూస్తే తెలుస్తుంది కదా అని నాకు ఎప్పుడు మలబద్ధకంగా ఎక్కువగా ఉండేది, నీరసం ఎక్కువగా.
పని చేసినా సరే నడుము సలుపు కాళ్ళు పీకులు ఉండడం వల్ల స్వెర్లిన్ ఆమ్లా వాడడం జరిగింది. ఫస్ట్ అయితే ఐడియా వేయలేదు. ఫస్ట్ వాడి చూశాను, ప్రోడక్ట్ ఎలా ఉందో మనకు తెలియాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను వాడి చూడడం వల్ల మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఎంత జిడ్డుగా ఉన్న వాళ్ళమి యాక్టివ్గా 5 గంటలకే లెగిసి ఫాస్ట్గా పనులు చేసుకుని ఏ పని అయినా ఫాస్ట్గా చేయాలి అన్నది అయితే పిలిచి, తమ్ముడు నేనైతే ఐడియా వేసుకుంటాను రా, నాకు ఇదైతే బాగుంది అని మా సార్కి అయితే చెప్పడం జరిగింది. మీ తమ్ముడు అంటే అంటున్నారు కదా, నువ్వు జాయినింగ్ అవ్వు బాగుంటుంది అన్నారు. నేనైతే ఆగస్టులో ఐడి వేసుకోవడం జరిగింది. ఫస్ట్ 8% చేశాను. తర్వాత మంత్ 12%, తర్వాత డైరెక్ట్, తర్వాత సిల్వర్ కొట్టాను. ఇదంతా సపోర్ట్ మా హస్బెండ్ సపోర్టు, మా బ్రదర్ సపోర్ట్ వల్లే. నేనైతే డిసెంబర్ కల్లా కారు వచ్చి బాబు 1 లక్ష తీసుకోవాలని కోరుకుంటున్నాను. సూపర్ మేడం, సూపర్. మేడం గారికి మీరు చేస్తున్న సపోర్ట్ గురించి కానీ మీకు వెస్టేజ్లో నచ్చింది? ఏం లేదండి, నేను హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను. ప్రజెంట్ ఏంటంటే మేడం గారికి ఏమని చెప్పానంటే, ఏదో ఖాళీగా ఉంటున్నారు కదా, ఎందుకు ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుందని ప్రోత్సహిస్తున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ. ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేసుకునేవాడిని. ఏం చేసేవాడిని? గట్టిగా చెప్పండి. ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేసుకునేవాడిని వెస్టీజ్కి రాకముందు. అక్కడ ఒక ఫ్రెండ్ బలవంతంగా బిజినెస్ తీసుకురావడం అనేది జరిగిందండి. ఎలా తీసుకొచ్చారండి? నాకు తెలిసి ఇక్కడ కూడా నా ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఎవరంటే నాలాగా బలవంతంగా ఈ రోజు కూర్చున్న వాళ్ళు. ఎస్ఆర్ నవన్ ఆ రోజు నాకు నా ఫ్రెండ్ బలవంతంగా తీసుకొని వచ్చాడు. నాతో పాటు రెగ్యులర్గా ఒకటే ఫ్యాక్టరీ కలిసి పనిచేస్తే ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, తమ్ముడు పార్ట్ టైం ఒక బిజినెస్ అనేది ఉంది, ఇన్వెస్ట్మెంట్ లేదు, రిస్క్ లేదు, టైం లిమిట్స్ లేవు, టార్గెట్స్ లేవు, రెన్యూవల్స్ లేవు, బాస్ లేడు, కలిసి పని చేద్దాం, కలిసికట్టుగా డెవలప్ అవుతామంటే నా ఫ్రెండ్కి నేను ఏమైనా అడ్వైస్ ఇచ్చానంటే, అన్న దయచేసి ఇటువంటి కంపెనీస్ నా దగ్గరికి తీసుకురావద్దని చెప్పానండి. ఫస్ట్ పాయింట్. ఎందుకు అని చెప్పడమే కాకుండా ఒక రీజన్ కూడా చెప్పాను. ఏం చెప్పానంటే, ఒక రాంగ్ టైంలో ఈ బిజినెస్ గురించి నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ రాంగ్ టైం ఏంటంటే, అప్పటికే సహార్ ఇండియా కానీ, ఒక పెరాస్ కానీ, ఒక అగ్రి గోల్డ్ కానీ, ఒక ఫరవర్ గోల్డ్ కానీ, ఒక అక్షయ్ గోల్డ్ కానీ, ఇవన్నీ బోర్డు తిప్పి స్ట్రగుల్స్లో ఉన్నట్టు టైం అది. ఇది కూడా ఆ టైప్ కంపెనీ అని చెప్పి రిజెక్ట్ చేశాను. అయితే నా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, నా మీద ఇష్టము, నా మీద ఒక నమ్మకం ఉంటే నా గురించి ఒక మీటింగ్ వచ్చి కూర్చో, కంప్లీట్గా విను, నీకు నచ్చిందంటే కలిసి పనిచేద్దాం, నచ్చలేదంటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేద్దాం అన్నాడండి. మీటింగ్ 6400 వచ్చింది. ఎప్పుడైతే 56,400 రూపాయలు ఇన్కమ్ అనేది వచ్చిందో, ఈ ఇన్కమ్ని కాస్త పక్కన పెడితే నా జీవితంలో జరిగిన ఒక మిరాకిల్ ఒకటి ఉందండి. ఒక అద్భుతం అని చెప్పొచ్చు, వండర్. అదేమంటే, ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక అట్లాస్ సైకిల్ కూడా లేని వ్యక్తిని వెస్టీజ్ కంపెనీకి వచ్చిన తర్వాత 2019 అక్టోబర్ 15 కంపెనీ నుండి బయట ఉన్న రెడ్ కలర్ కార్ గిఫ్ట్ కింద తీసుకున్నాను. జీరో ఇన్వెస్ట్మెంట్. మీరే చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ జీరో అయినప్పుడు రిస్క్ అనేది జీరో ఉంటుందా, 100% ఉంటుందా? ఎస్ఆర్ నో 100% రిస్క్ లేదు ఇక్కడ. ఇది ఫస్ట్ పాయింట్ నాకు నచ్చింది. జనరల్గా మార్కెటింగ్ అంటేనే ఒక అపోహ ఉంటుంది. ఏమంటే నెలకి ఎంత చేయాలి అని ఒక టార్గెట్ ఉంటుందని చెప్పి భయపడతారు చాలామంది. ఇక్కడ నో టార్గెట్స్ అండి, ఎటువంటి టార్గెట్స్ కానీ ఏమి లేవు. నెక్స్ట్ వెస్టీజ్లో వన్స్ బిజినెస్ ఒకసారి ఐడి తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ప్రతి నెల ఐడి మీద ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే ఐడి ఉంటుందా లేదంటే పోతుందా అంటే రెన్యువల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని చెప్పి చాలామంది డౌట్ అనేది ఉంటుంది. ఎందుకు బయట కంపెనీలు చాలా ఉన్నాయి అలా. ఇక్కడ ఎటువంటి రెన్యువల్స్ కూడా లేదండి. వెస్టీజ్లో వన్స్ ఐడి తీసుకొని మీరు 10 years 20 years 30 years తర్వాత మీరు వచ్చినా మీ ఐడి నెంబర్ మళ్ళీ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ అవ్వడం కానీ ఇంకోటి ఏమి ఉండదండి. ఇదంతా బాగా నచ్చింది. అయితే నేను సంతూర్ సోప్ కొంటాం, కెమికల్ ఉంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుందా అని చెప్పి అడగమండి. ఎస్ఆర్ నో. కానీ ఈ ప్రొడక్ట్ మన ఇంటికి మన కాళ్ళ దగ్గరికి వస్తుంది కనుక మనం ఖచ్చితంగా అడుగుతామండి సైడ్ ఎఫెక్ట్ వస్తుందా అని. ఎమ్మెల్యే కేతిరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే, అనంతపురం డిస్ట్రిక్ట్, ఆయన ఇంటర్వ్యూ నేను చూశాను. ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు, మీరు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్ అంటే, జనాల దగ్గరికి నేను వెళ్ళాను అందుకే నేను ఓడిపోయాను, అదే జనాలు నా దగ్గరికి వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను గెలిచేవాడిని చెప్తున్నాడు. కాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా చీపే సార్, ఏదైనా చులకనే. ఎస్ఆర్ నో. ఒకటి ఆలోచించండి, దగ్గరికి వచ్చిందంటే ఆయనకి ఏం బెనిఫిట్ లేకపోతే మన వరకు వస్తాడు. నీ జాయిన్ అయితే ఆయనకి ఎంత వస్తుందో. ఎస్ఆర్ నో. అంతేగాని మనకి దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటనేది మనం చూడాలి ఫస్ట్.
మనకు బెనిఫిట్ ఉందని తెలిసింది అనుకోండి, అర్థం చేసుకున్నాం అనుకోండి, దూసుకెళ్ళిపోతాం. ఇలా చూసారు క్లాప్స్ వద్దన్న ఆపమని ఆపట్లే మీరు, ఎందుకు ఆపడం లేదు? బెనిఫిట్ ఉంది క్లాప్స్ కొట్టడం ద్వారా మీకు అర్థమైంది. ఎస్ ఆర్ నో? ఈ బెనిఫిట్, ఈ బిజినెస్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుందని మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం అవ్వాలంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే మీటింగ్లో కూర్చోవాలి. నిజంగా మీరు అదృష్టవంతులు చెప్పొచ్చండి. ఎందుకంటే ఇటువంటి ఈవెంట్స్ మేము వినాలంటే పడుకున్నాను. ఒక ఫ్రెండ్ వచ్చాడు మా ఇంటికి వచ్చి లక్ష్మీనారాయణ లేడమ్మా అంటే మా అమ్మగారు స్మూత్ గా సమాధానం చెప్తారా, హార్డ్ గా చెప్తారా? ఎందుకు లేడు? ఏం పని వాడు తినడం. ఎస్ఆర్ నౌన్. అదే మనం బాగా సంపాదిస్తున్నాము, పడుకున్నాము. నా ఫ్రెండ్ వచ్చి లక్ష్మీనారాయణ లేడమ్మా అంటే, నాన్న ఇప్పుడే పడుకున్నాను నాన్న, తర్వాత లేదండి నీ చెప్తాలే లేచాక. ఎస్ఆర్ నౌన్. అక్కడ నాకు వాల్యూ ఉందా, డబ్బుకు వాల్యూ ఉందా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ఒక ఫిలాసఫీలో ఒక డైలాగ్ బయట ఒకటి బాగా తిరుగుతుంది, డబ్బుకే ముందులే ప్రేమ ఉంటే సరిపోద్దని చెప్పి. ఇప్పుడు ఒక వైఫ్ కి ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారు. ఒక వైఫ్ కి హెల్త్ బాగాలే, హాస్పిటల్ తీసుకుని వెళ్తే డాక్టర్ గారు 3 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇతను ఏం చెప్పాడంటే, నా దగ్గర డబ్బు లేదు, ప్రేమ ఉంది, చేసే అన్నాడు. చేస్తాడు ఆ ట్రీట్మెంట్. అక్కడ ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? డబ్బు. డబ్బు లేకపోతే ఉన్న ప్రేమలు కూడా పారిపోతాయండి. డబ్బు ఉంటే లేని ప్రేమలు కూడా పుట్టుకొస్తాయి సార్. దట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ. దట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ. గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్ నౌన్. ఎస్ఆర్ నౌన్. ఈ డబ్బుకున్న పవర్ అంటే చూడండి, విడగొడుతుంది, పడగొడుతుంది, తొడగొడుతుంది, ఫైనల్ గా మిమ్మల్ని నిలబెడుతుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ. నిలబెడుతుంది. ఈ డబ్బుకున్న పవర్ అది. ఈ డబ్బు సంపాదించాలని ఎవరైతే మైండ్కి ఎక్కించుకుంటారో వాళ్ళకి ఆపర్చునిటీ ఒక అద్భుతం. బట్ ఇక్కడ కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఓపెన్గా చెప్తున్నా. జాయిన్ అయిపోతే డబ్బులు రావండి. చాలా మంది ఏమనుకుంటారంటే, జనాల్ని చేర్పిస్తే డబ్బులు వస్తాయి అనుకుంటారు బిజినెస్లో. ఇది రాంగ్. ఇది జనాల్ని చేర్పిస్తే డబ్బులు రావండి, చేర్పించిన జనాలకి నేర్పిస్తే డబ్బులు వస్తాయి. ఈ వ్యాపారంలో ఎవరికి నేర్పించాలి? ఫస్ట్ నాతో పాటు ఒక ఫ్రెండ్ని జాయిన్ చేస్తే ఆ ఫ్రెండ్ 8% లెవెల్కి వచ్చి ఆగిపోయాడు. తర్వాత వాడిని వదిలి నేను పని చేసుకుంటూ పోతే, నీ తయారు చేసిన టీం మా విలేజ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి చెడగొట్టడం స్టార్ట్ చేశాడు వాడు. నేనేం చేశాను, ఊర్లో వీడు చెడగొడుతున్నాడు కాదని ఊరు బయటకు చేశాను. అక్కడ చెడగొట్టగలడా? లేదు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడంటే, ఇంట్లో వాళ్ళ కూతురు పుడితే ఆ కూతురుని ఆడించుకొని కూర్చుంటున్నాడు. వాళ్ళ వైఫ్ ఏమో ఒక స్కూల్లో టీచర్గా చేస్తుంది, ప్రైవేట్ టీచర్గా. బట్ నేనేం చేస్తున్నానంటే, ఒక ఏసీ కార్లో తిరుగుతుంది. పిచ్చిగా నమ్మాను కనుక బిజినెస్లో. పిచ్చిగా నమ్మలేదంటే నేను పిల్లలు ఆడించుకోవాలా? ఎస్ఆర్ నోన్. ఎస్ఆర్ నోన్ అంటే రియాలిటీ మాట్లాడుతున్నాను. నా ఫ్రెండ్ నా పర్సనల్గా జరిగిన విషయం నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ బిజినెస్ మీరు పెర్ఫెక్ట్గా చేస్తున్నారో లేదో ఒక సిమ్టమ్ ఉంది. చేస్తున్నారో లేదో తెలియాలంటే, ఇప్పటి వరకు మీతో కలిసి తిరిగిన నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు నువ్వు ఫోన్ చేసి దాబాకు వచ్చే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు నువ్వు ఫోన్ చేస్తే సినిమాకి వచ్చే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు నువ్వు ఫోన్ చేస్తే ఫైటింగ్ చేయడానికి వచ్చే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నుండి అదే ఫ్రెండ్స్ నువ్వు కనబడితే ఆ సందులో వెళ్ళి పారిపోయారు అనుకోండి, ఆయన గురించి మీకు ఫైనల్లో తెలుస్తుంది. ఆ వ్యక్తి ప్లాన్ ప్రెజెంటేషన్ నాకు చేశారు. చేసినప్పుడు సార్ నేను ఏమడిగాడంటే, సార్ ఈ బిజినెస్లో జాయిన్ కావాలంటే నేను ఏం చేయాలని చెప్పి అడిగాను. మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా అని అన్నారు. ఉంది సార్ అని చెప్పారు. ఇవ్వు అన్నారు. ఆధార్ కార్డు ఇచ్చాం. ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత ఐడి పాస్వర్డ్ నాకు మొబైల్కి మెసేజ్ వచ్చింది. ఈ నెంబర్ మీద నీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కొని చెప్పారండి. ఏం చెప్పారండి? గట్టిగా వస్తువులు కొనుక్కో అన్నారండి. కట్టించు, ఎంత కట్టు అని చెప్పలే. ఎస్ఆర్ నోన్. నాకు నచ్చిన వస్తువులు కొన్ని ప్రొడక్ట్స్ కొనుక్కున్నాను. కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్ళాను. ఇంటికి తీసుకుని వెళ్ళిన వెంటనే ఇంట్లో వెల్కమ్ అంటారా, గెట్అవుట్ అంటారా? వెల్కమ్ అంటారా? స్టార్టింగ్ ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసుకోవాలన్నా, ఒక కొత్త ప్రొడక్ట్ వాడాలన్నా ఆలోచిస్తాం. రైటా రాంగా? ఈ ప్రొడక్ట్ తెలియదు, ఈ కంపెనీ తెలియదు, అసలు ఇటువంటి మనకు తెలియదు. బట్ డైరెక్ట్ తీసుకుని వెళ్ళి ఈ ప్రొడక్ట్స్ వాడమంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. మా ఇంట్లో కూడా జరిగిన విషయం అదే. మా అమ్మగారు ఏం చెప్పారంటే, ఏంట్రా ప్రొడక్ట్ అని అడిగితే, నేను ఇంటికి వాడుకునే వస్తువులమ్మా అన్న. ఏమేమి ఉంటాయంటే టీ, సబ్బు, పేస్ట్, షాంపూ అంటారు, దడదడని చెప్పా. చెప్తే వెంటనే మా అమ్మగారు ఆ కవర్ తీసుకొని చూస్తే మా అమ్మకి నచ్చి సంతూర్ సోప్ అందలే, 3 వేసెస్ టీ పౌడర్ లేదు. ఎస్ఆర్ నౌన్. అప్పుడు మా అమ్మగారు ఏం చేశారంటే, కొత్త ప్రోడక్ట్ మనకు వద్దు, అదైపోద్ది ఇదైపోద్ది చెప్పి పక్కన పెట్టేసింది మా అమ్మగారు. అమ్మగారికి నేను కన్విన్స్ చేశాను, బట్ కన్విన్స్ కాలేదు. నేను మళ్ళీ నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను. ఒక 15 డేస్ తర్వాత మా అమ్మగారు ఇంట్లో ఉన్న టీ పౌడర్ అయిపోతే నేను తీసుకొని వెళ్ళిన టీ పౌడర్ని యూజ్ చేయడం జరిగింది.
యూజ్ చేసిన తర్వాత మా అమ్మగారు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటో తెలుసా? ఈ టీ పౌడర్ వాడడం ద్వారా గ్యాస్ ట్రబుల్ నుంచి రిలీఫ్ వచ్చింది. వీక్‌నెస్ ఏదైతే ఉందో వీక్‌నెస్ పోయే ఫీలింగ్ కలుగుతుంది. టీ పౌడర్ అయిన తర్వాత మళ్ళీ తీసుకురా అని చెప్పి మా అమ్మగారు చెప్పగానే అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వచ్చిందండి బిజినెస్‌లో. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ వీడియో అనేది మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేనున్న ప్లేస్ ఏమంటే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ కేడీపేట అనే ఒక విలేజ్‌లో మేము ఉన్నామండి. ఇక్కడ చెప్పుకోదగ్గ హిస్టరీ అనేది ఒకటి ఉందండి. ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారి సమాధి అనేది ఇక్కడ ఉందండి. ఇది చాలా పెద్దగా డెవలప్ చేశారు ఈ ఏరియా అనేది. మీకు ఒక్కసారి అల్లూరి సీతారామరాజు గారి సమాధి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్‌గా రాసింది ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడ డీటెయిల్స్ అనేది మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి సమాధితో పాటు ఆయన అనుచరుడు అయినటువంటి శ్రీ గంటం దొరగారి సమాధి అండి ఇది. వీళ్ళిద్దరి సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్పాట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రెజెంట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేశారండి. చాలా ఫేమస్ అండి. ఎప్పుడైనా సరే మీరు అల్లూరి సీతారామరాజు గారి డిస్టిక్ వస్తే ఖచ్చితంగా కేడీపేట రండి. ఇక్కడికి వచ్చి అల్లూరి సీతారామరాజు గారు ఏదైతే సమాధి ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తే కంప్లీట్గా చూస్తే చుట్టూ చాలా పెద్ద పార్క్ అండి, చాలా పెద్ద పార్కు. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి చాలా మస్తుగా ఎంజాయ్ చేస్తారు. ఈ లొకేషన్స్ కానీ ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా అద్భుతమని చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా కూల్ ప్లేస్లో మనం ఉన్నామండి. దయచేసి ఎప్పుడు వచ్చినా సరే ఈ స్పాట్ని విజిట్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా హిస్టరీ ఉంది ఆల్రెడీ. అల్లూరి సీతారామరాజు గారి హిస్టరీ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సమాధి దగ్గర ఉండి మీకు వీడియో షూట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ విషయాలు. థ్యాంక్ యూ.